హలో ఎవరీవన్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఈ 2026లో ది బెస్ట్ కార్, అది కూడా మనకి ఒక 10 lakhs బడ్జెట్లో మీరు కనుక కొందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితే అవుద్ది. ఎందుకు యూస్ఫుల్ అవుద్ది అంటున్నా అంటే, నేను సేఫ్టీ పరంగా, ఇంకా మైలేజ్, ఇంకా హైవే పర్ఫార్మెన్స్, దాని వాల్యూ ఫర్ మనీ, ఇవన్నీ నేను పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి ఒక టాప్ 5 కార్స్ అయితే నేను పిక్ చేశా. ఈ వీడియోలో మనం ఆ టాప్ 5 కార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ కార్ మాత్రం టాప్ 1 కార్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మన లిస్ట్‌లో ఫిఫ్త్ కార్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ అయితే ఉంటది. ఇది వచ్చేసి మనకి ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్‌లో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. దాని బిల్డ్ క్వాలిటీ, దాని హైవే స్టెబిలిటీ, ఇంకా లాంగ్ రైడ్స్‌కి, ఫ్యామిలీ యూసేజ్‌కి ఈ కార్ చాలా బాగుంటదని చెప్పుకోవాలి. వాట్ నాట్ మీరు ఏదైనా అడగండి, మీకు ఈ కార్ 100% అయితే ఇస్తది. దీనిలో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకొచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. టాటా అనగానే మనకి బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇంకా దీనిలో సెకండ్ వచ్చేసి మనకి స్పేషియస్ క్యాబిన్ అయితే ఉంటది. లోపల మనకి హ్యాచ్ బ్యాక్ కాబట్టి చాలా సఫిషియంట్ స్పేస్ అయితే ఉంటది. మనకి 10 lakh బడ్జెట్‌లో ది బెస్ట్ స్పేషియస్ కార్ అని చెప్పుకోవచ్చు ఈ టాటా ఆల్ట్రోజ్ అయితే. ఇంకోటి వచ్చేసి దీని లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇంకా 2026 ఫేస్ లిఫ్ట్ అయితే ఇంకా రాలేదు మనకి. సో 2025 ఫేస్ లిఫ్ట్ చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇంకా దీనిలో కాన్స్ వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్ అయితే ఉంటుంది. ఇంకా మైలేజ్ కూడా కంపేర్ టు సుజుకి అంత మైలేజ్ అయితే ఉండదు. సో సేఫ్టీ ఉన్నప్పుడు మనకు కొంచెం మైలేజ్ అయితే తగ్గుద్ది. అదొకటి మనము కన్సిడర్ చేయాలి కాన్ కింద. ఇంకా మన లిస్ట్లో నెంబర్ 4 గురించి మాట్లాడుకుంటే హోండా నుంచి హోండా ఎక్స్టర్. ఇంకా మనకి కాంపాక్ట్ ఎస్యూవీ లుక్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సిటీ పర్ఫార్మెన్స్, మనం సిటీలో రైడ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా దీనిలో చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి హోండా కార్ కాబట్టి. దీనిలో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫీచర్ లోడెడ్ కార్ అని చెప్పుకోవాలి. ఇది హోండా కాబట్టి మనకి ఆబ్వియస్లీ చాలా ఫీచర్స్ అయితే ఇస్తారు ఇందులో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సిటీ డ్రైవింగ్ కంఫర్ట్ అని చెప్పుకోవాలి. సిటీ డ్రైవింగ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ కార్లో. థర్డ్ వచ్చేసి మైలేజ్ కూడా మనకి చాలా బాగా వస్తుంది ఈ కారు. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో మనకి పర్ఫార్మెన్స్ అయితే అంత హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. 1.2 లీటర్ ఆర్ 1.0 లీటర్ కప్పా ఇంజిన్ అయితే ఉంటుంది దీనిలో. సేమ్ మనం i10 కార్లో చూసిన ఇంజినే మనకి ఎక్స్టర్లో కూడా ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి రేర్ సీట్ కంఫర్ట్ అయితే అంత సూపర్గా అయితే ఉండదు. రేర్ సీట్ కొంచెం కంజెస్టెడ్ ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. సో అదొకటి మైండ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా మన లిస్ట్లో నెంబర్ 3 కార్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ లేకుండా ఈ 10 lakhs సెగ్మెంట్ నడదు. ఎందుకంటే మోస్ట్ సెల్లింగ్ కార్స్లో 10 lakhs బడ్జెట్లో ఈ కార్ అయితే షూర్గా ఉంటుంది. ఎవ్రీ టైం మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది ఈ టాటా పంచ్ అది. సేఫ్టీ కోసం చూస్తే మాత్రం ఈ టాటా పంచ్ చాలా మంచి ఆప్షన్ అయితే అవుద్ది. మనకి సిటీ రైడ్స్‌కి బాగుంటుంది. ఇంకా మీరు విలేజెస్ లేదంటే ఎక్కడైనా చిన్న ఆఫ్ రోడింగ్ ఉన్నా కూడా మనకి ఇదైతే ఈజీగా అయితే మాన్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. సో మనకి టాటా పంచ్ ఆల్‌రౌండర్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇంక దీనిలో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి సేఫ్టీయే ఉంటుంది. సేఫ్టీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ అయితే ఉంటుంది ఈ టాటా పంచ్‌లో. తర్వాత వచ్చేసి మనకి ఈ ఆఫ్ రోడింగ్ ఇవన్నీ చేయొచ్చు మనం ఈ 10 lakhs సెగ్మెంట్‌లో. ఒకవేళ మీరు కనుక ఎంటర్ అవుదాం అనుకుంటే చిన్న ఆఫ్ రోడింగ్ బ్యాచెస్ కూడా మీరు ఈ పంచ్‌లో అయితే కవర్ చేయొచ్చు. మనకి కాంపాక్ట్ ఎస్యూవీ. సో చిన్న ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు దీంట్లో. ఇంకొకటి వచ్చేసి మనకి దాని రోడ్ ప్రెజెన్స్ అని చెప్పుకోవచ్చు. అసలు పంచ్ నెక్స్ట్ లెవెల్ రోడ్ ప్రెజెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు 2026, 2025 కార్లు చూసుకుంటే మనకి చాలా బాగా అయితే చేశారు టాటా పంచ్. దీనిలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాన్ వచ్చేసి మనకి మైలేజ్ అని చెప్పుకోవాలి. మైలేజ్ అంత సూపర్గా అయితే రాదు. నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఈ టాటా పంచ్ అయితే ఉంది. సో వాళ్ళకి అప్రాక్స్‌గా ఫిగర్స్ అయితే నేను చెప్పట్లేదు కానీ మైలేజ్ అయితే అంత సూపర్ అయితే రాదు. సో మైలేజ్ ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. సేఫ్టీ అన్నప్పుడు ఆబ్వియస్లీ మైలేజ్ అయితే కొంచెం డ్రాప్ అయితే అవుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైవే పర్ఫార్మెన్స్ కూడా అంత సూపర్ అయితే ఉండదు. సో మీరు లాంగ్ రైడ్స్ అయితే వెళ్దాం అన్నప్పుడు మీకంత మీరు అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఈ కార్ అయితే చేయదు. సో ఈ రెండు మనం కన్సిడర్ చేసి ఈ కార్
మీరు తీసుకోవాలా లేదా అన్నది మీరైతే డిసైడ్ అవ్వచ్చు. ఇంకా మన లిస్ట్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్న కార్ గురించి మాట్లాడుకుంటే అదొచ్చేసి మారుతి బెలినో. మనకి మైలేజ్, కంఫర్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ మనకి బ్యాలెన్స్‌గా ఉండాలనుకుంటే ఇది మంచి స్ట్రాంగ్ ఆప్షన్ అయితే అవుద్ది మనకి ఈ మారుతి బెలినో అన్నది. ఈ అండర్ 10,00,000 సెగ్మెంట్‌లో. ఫ్యామిలీ యూసేజ్‌కి ఎస్పెషల్లీ ఇది చాలా బాగా సూటబుల్ అయితే అవుద్ది ఈ మారుతి బెలినో అయితే. దీనిలో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ మైలేజ్ అయితే వస్తది దీంట్లో. ఆబ్వియస్లీ మారుతి కార్ కాబట్టి మైలేజ్ అయితే చాలా బా వస్తది. ఇంకా ఈ రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంటది మనకి. ఇది హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వస్తది. సో, రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంటది. ఇంకా స్పేషియస్ క్యాబిన్ కూడా ఉంటది. సో, లోపల కూడా మనకి చాలా స్పేస్ అయితే ఉంటది. మెయిన్‌గా వచ్చేసి మనకి లో మెయింటెనెన్స్ అనమాట. ఈ మారుతి కార్లు అనగానే మనకి చాలా లో మెయింటెనెన్స్ అయితే ఉంటాయి. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంక దీనిలో కాన్స్ అంటూ ఏం లేవు. మనకి కొంచెం సేఫ్టీయే కొంచెం తగ్గుద్ది. అదొకటే కాను. ఇంకా ఈ 10,00,000 బడ్జెట్‌లో ది బెస్ట్ కార్ అని అనుకోవచ్చు ఈ మారుతి బెలినో అయితే. మీకు ఆ లుక్స్ ఇవన్నీ నచ్చినాయంటే మీరు కళ్ళు మూసుకొని మారుతి బెలినోకి అయితే వెళ్ళిపోవచ్చు అండర్ 10,00,000లో. ఇంకా మన లిస్ట్‌లో మీరందరూ వెయిట్ చేస్తున్న నంబర్ 1 కార్ వచ్చేసి మన లిస్ట్‌లో మారుతి ఫ్రాన్స్. ఎస్యూవీ స్టైలింగ్‌తో, గుడ్ మైలేజ్‌తో, గుడ్ లుకింగ్‌తో, ఇంకా గుడ్ ఫ్యూచర్స్‌తో లోపల కూడా మనకి చాలా మంచి ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ఆల్ రౌండ్ కార్ ఇంకా మంచి సర్వీస్ నెట్వర్క్ కూడా ఉంటది మారుతికి. సో, ఆల్ రౌండ్ ఒక ప్యాకేజ్‌తో ఉన్న కార్ కావాలి నాకు అండర్ 10,00,000లో అంటే మీకు ఈ ఫ్రాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనిలో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే స్టైలిష్ డిజైన్, గుడ్ మైలేజ్ ఇంకా దీనిలో మనకి మారుతి సర్వీస్ నెట్వర్క్ గురించి అయితే చెప్పుకోక్కర్లేదు. చాలా మారుతి సర్వీస్ స్టేషన్స్ అయితే ఉంటాయి. సో, మనకి ఏ ఏరియాకెళ్ళినా సరే మనకి ఆబ్వియస్లీ మారుతి సర్వీస్ సెంటర్ లేకుండా అయితే ఉండదు. సో, మారుతి సర్వీస్ నెట్వర్క్ ఒకటి. ఇంకా దీనిలో మెయిన్‌గా అడ్వాంటేజ్ వచ్చేసి మారుతి నుంచి మనకి రీసేల్ వాల్యూ కూడా చాలా బావుంటది. ఇంకా రిలయబుల్ ఇంజిన్ కూడా ఉంది దీంట్లో. మీకు కావాలనుకుంటే టర్బో ఇంజిన్ కూడా ఉంటది. సో, పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. కాకపోతే టర్బో ఇంజిన్ మనకి మన బడ్జెట్ అయితే దాటిపోతుంది. సో, అందుకే నేను టర్బో ఇంజిన్ గురించి అయితే మాట్లాడట్లేదు. దీనిలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే కాన్స్ అయితే ఏం లేవు. నేను పర్సనల్‌గా దీన్ని టెస్ట్ రైడ్ కూడా చేశా. నేను ఆల్రెడీ కారు తీసుకుందామని ఎళ్ళే నేను ఇగ్నిస్‌కైతే ఎళ్ళిపోయా. సో, మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే ఎనకతల కొంచెం హైట్ ఉన్న పర్సన్ కూర్చుంటే మాత్రం ఆబ్వియస్లీ మనకి ఆహ్, రూఫ్ అయితే మన హెడ్‌కైతే తగులుతా ఉంటది. సో, అదొకటి నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. మిగిలిందంతా కూడా కార్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తది మనకి. అండర్ 10,00,000లో మీరు ఒకసారి టెస్ట్ రైడ్‌కి అయితే వెళ్ళండి. ద బెస్ట్ సజెషన్ ఫ్రాన్స్ అయితే ఆల్ రౌండర్ కార్‌లో అయితే ఉంటది మీకు. మీరు గనక ఎస్యూవీ లవర్ అయితే మాత్రం 10,00,000లో ఒక మంచి కాంపాక్ట్ ఎస్యూవీ లేదా మంచి ఎస్యూవీ లుక్స్‌తో ఉన్న కార్ చూస్తుంటే మాత్రం ఇదైతే నెక్స్ట్ లెవెల్ మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తది. సో, ఇవి నా లిస్ట్‌లో ఉన్న టాప్ 5 కార్స్ అయితే. సో, ఇప్పుడు మనం ఏ కార్ ఎవరికి సూటబుల్ అవుద్ది దీని గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు గనక సేఫ్టీ ప్రయారిటీ అయితే మాత్రం మీరు కళ్ళు మూసుకొని టాటా పంచ్‌కైతే వెళ్ళిపోవచ్చు. మీరు గనక ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావాలనుకుంటే మాత్రం టాటా ఆల్ట్రోజ్. ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ 10,00,000 సెగ్మెంట్‌లో దీనికి మించిన ప్రీమియం కార్ అయితే మీకు హ్యాచ్‌బ్యాక్‌లో అయితే రాదు. ఫ్యామిలీ కంఫర్ట్ ఇంకా మైలేజ్ కోసం అయితే బెలినో అయితే చూస్ చేసుకోవచ్చు. బెలినో అక్కడ చాలా స్ట్రాంగ్ ఆప్షన్ అయితే అవుద్ది. ఫ్యూచర్ రిచ్ కాంపాక్ట్ ఎస్యూవీ కోసం అయితే మాత్రం మీరు ఎక్స్టర్న్ అయితే చూస్ చేసుకోండి. కానీ ఓవరాల్ ప్యాకేజ్‌గా చూస్తే నా ఆప్షన్ వచ్చేసి మారుతి ఫ్రాన్స్. ది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు అండర్ 10,00,000లో. మీరు ఈ 5 కార్స్ టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఏ కార్ నచ్చితే ఆ కార్‌కి ఈజీగా అయితే ఫిట్ అయిపోవచ్చు. ఇవి ది బెస్ట్ కార్స్ అయితే అండర్ 10,00,000 రూపీస్‌లో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చినోళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఏ కార్ కొందాం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆ కార్‌లో మీకు ఏ వేరియంట్ తీసుకోవాలని డౌట్ ఉంటే మాత్రం నేను షూర్‌గా రిప్లై అయితే ఇస్తా.